హై వ్యూవర్స్, నేను గతంలో చాలాసార్లు ఇదే చెప్పా. ఏమని? అయ్యా ఏ పార్టీకైనా, అయ్యా ఏ మనిషికైనా, అయ్యా ఏ సెలబ్రిటీకైనా, అయ్యా ఏ ఆటగాడికైనా మీరు బానిసగా ఉన్నారు అంటే నాలాంటి ఒక జర్నలిస్ట్ కావచ్చు, మీ ఊరిలోని ఒక పెద్ద మనిషి కావచ్చు, మీ ఇంట్లోని మీ అన్నో నాన్నో తమ్ముడో అమ్మ నాన్నో మీ బిడ్డో ఎవరో చెప్పే నిజమైతుందో ఆ నిజాన్ని మీరు తీసుకోలేరయ్యా, తెలుసుకోలేరయ్యా, సో బానిసత్వం వీడండి అయ్యా అని. నిన్న సమంత మహేష్ బాబుకు సంబంధించి మహేష్ బాబు పాన్ మసాలా పాన్ బహార్ యాడు, సమంతకు సంబంధించేసి ఈ ఇయర్లో అక్షరాల కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి యాడ్స్ 15 కంపెనీల యాడ్స్ వదిలేసుకున్నా అంటూ చెప్పినటువంటి ఒక వీడియో ఇచ్చా. దాని కింద కూడా మహేష్ బాబు చెప్పితే వేరేవాడు చేస్తాడు, మీకేంటి వచ్చిన కుళ్ళు, మహేష్ బాబు అంటే మీకు పడతలేదు, మహేష్ బాబు మీద ఛాన్స్ దొరుకుతున్నప్పుడు మీరు నెగిటివ్ వీడియోలు ఇస్తున్నారు. ఎవరు ఇంత బానిసత్వం ఉన్నారు ఏంటారు బాబు? ఇందులో ఆడలు కూడా ఉన్నారు. సేమ్ మన పాస్టర్ ప్రవీణ్కి సంబంధించేసి అది ప్రమాదవరా బాబు అన్నప్పుడు నా మీద పడిపోయిన జాంబీల్లాగే, జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నారా బాబు, దశలట్ట పరిపాలన బాబు అన్నప్పుడు పడిపోయిన జాంబీల్లాగే, ఈ టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి బీజేపీ సంబంధించి ఏదైనా ఉన్నటువంటి విషయాన్ని చెప్తే అరే మీరు ఎలా చెప్తారు అట్లా అని చెప్పి పడిపోయిన వారలాగే. నేను మరలా చెప్తున్నా, ప్రతి పార్టీలో ప్రతి మనిషికి ఈ బానిసల వాళ్ళు ఉంటూనే ఉన్నారు. వాళ్ళే ఈ లోకానికి అత్యంత ప్రమాదకరం. సమంత ఏం చెప్పింది? క్షమాపణ చెప్పింది. ఇప్పుడు నా వల్ల తప్పు జరిగింది, ఎస్ కెరీర్లో సినిమాలు బాగా వస్తున్నాయి, యాడ్స్ ఇంకా ఎక్కువ వస్తే అప్పుడు మనం బాగా ఉన్నట్టు అనుకున్నాను, ఆడదడంగా యాడ్స్ కూడా చేశాను. కానీ ఈరోజు నేను రియలైజ్ అయ్యా, ముందు నా దగ్గర ఒక యాడ్ వస్తే అది ముందు డాక్టర్ టీమ్కి పంపుతూ ఉన్నా. ఆమె ప్రత్యూష ఫౌండేషన్ అది ఉంది కదా, వాళ్ళ టీంకి పంపి దీనివల్ల మంచా చెడా చూడండి, దీనివల్ల చెడు జరిగిద్దంటే ఆ యాడ్స్ మనకు వద్దండి అని చెప్పింది. సో ఇందాక కూడా ఎవరు కామెంట్ పెట్టారు, ఇప్పుడు హీరోయిన్లు కొన్ని సోప్స్ యాడ్స్లో నటిస్తారు, ఆ సోపులతో వాళ్ళు స్నానం చేస్తారా? చేయరుగా. అలాగే మహేష్ బాబు కూడా పాన్ మసాలా ఆడిస్తాడు, తినడు, ఏంది అందులో? ఊరి బాబు మీ అజ్ఞానం అసలు దారుణరా నాయన. ఒంటి రాసుకునే సబ్బు, తినే పాన్ మసాలా రెండు ఒకట? ఆ కూల్ డ్రింక్ పోని మహేష్ బాబు తాగుతాడా? ఆ పాన్ మసాలా తింటాడా? పోనీ వాళ్ళ ఇంట్లో నమ్రత కానీ సితార కానీ వాళ్ళ పిల్లడు కానీ. సో నేనేది అదేరా బాబు, ఇప్పుడు నువ్వు తినవు, నువ్వు తాగవు, నువ్వు ఆ వస్తువు వాడు, కానీ నువ్వు ప్రచారం చేస్తావు. అలా సమంత ఇప్పుడు ఏం చేస్తుంది? వద్దురా బాబు అట్లా, నేనైనా నాతో ఉన్నాను, ఎవరైనా దాన్ని వాడేటట్టు ఉంటేనే నేను ప్రచారం చేస్తాను, దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగకపోతే నేను ప్రచారం చేస్తా అన్నారు. ఎంత డిఫరెన్స్ ఉంది స్వామి. మొన్న హర్షసాయి అనే వ్యక్తి కూడా వచ్చింది, ఫ్యాన్స్ పిచ్చోళ్ళని వాళ్ళు కూడా ఇదే కదా. హర్ష చేయకపోతే ఎవడో కూడా యాడ్ చేస్తాడు, హర్ష చేసి సాయం చేస్తాడంట. ఏం సాయం రా బాబు? మహేష్ బాబు కూడా అదేనయ్య బాబు, ఉన్నంతలో బెటర్గా ఉంటే ఉండొచ్చుగా సాయం చేస్తూ. కానీ మహేష్ బాబు పక్కా కమర్షియల్, నేను మరలా పక్కా కమర్షియల్. అతను చేస్తున్న సేవను నువ్వు మెచ్చుకుంటా, కానీ డబ్బు విషయంలో మాత్రం మనోడు దేనికైనా రెడీ అంతే. బట్ సమంత మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా.